నమస్కారం, వెల్కమ్ టు వి3 సెలక్షన్ సమాజహితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. సింహాచలం దేవస్థానంలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు, శానిటేషన్ పనులు ముమ్మరం చేసిన అధికారులు. తిరుపతి ప్రజలు టీడీపీ కుట్రలను తిప్పికొట్టారు. వైసీపీ విజయంపై టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్య. ఈటల రాజకీయ ఎదుగుదలను సీఎం ఓర్వలేకపోతున్నారు. కేసీఆర్ పై టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు మండిపాటు. కాకినాడలో స్మార్ట్ సిటీ పనులు వేగవంతం. కార్పొరేషన్ పాత భవనం తొలగింపు పనులు పరిశీలించిన అధికారులు. చిత్తూరు జిల్లా కుప్పంలో విషాదం. తండ్రికి కరోనా పాజిటివ్. మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్య. ఇక కరోనా విజృంభిస్తున్న తరుణంలో విశాఖలో పలు ఆలయాల్లో శానిటేషన్ పనులను అధికారులు ముమ్మరం చేశారు. సింహాచలం శ్రీ వరమహాలక్ష్మి నరసింహస్వామి దేవాలయం చౌల్ట్రీలు, కాటేజ్లు ఎప్పటికప్పుడు సిబ్బంది శానిటైజ్ చేస్తున్నారు. ధర్మకర్త ఈవో ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పనులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక తిరుపతి ప్రజలు టీడీపీ కుట్రలను తిప్పికొట్టారని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఊహించలేదన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు దుష్ప్రచారం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు తిరుపతి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారని, ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించారని అన్నారు. ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించడంపై హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా ఈరోజు ఓట్ల లెక్కింపులో ప్రజలు ఇచ్చిన తీర్పు మేము ఏమైతే ముందు నుంచి చెప్తున్నామో, జగన్మోహన్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి పాలనకు మెచ్చుకొని కానుకగా ఇచ్చిన తీర్పు అని మేము ముందే చెప్పాము ఇస్తారని. అదేవిధంగా ఈరోజు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో సుమారుగా ఇంకా పూర్తి కాలేదు కొన్ని ఓట్ల లెక్కింపు సుమారుగా ఇప్పటి వరకు మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 2,50,000 దగ్గర 50,000 లీడింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారు ఉన్నారని మాకు ఇప్పుడు దాకా వస్తున్న దీని ప్రకారం ఇంకా సుమారుగా 3 లక్షల చిల్లర ఓట్లు, 2,80,000 ఓట్లు లెక్కింపు జరగాల్సి ఉంది. కానీ ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు వాళ్ళు ఇచ్చిన తీర్పుకి వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి అందరూ కష్టపడి ముఖ్యమంత్రి గారి అభివృద్ధి సంక్షేమ పాలన 2 సంవత్సరాల నుంచి ఎట్లా ఉంది అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. కాబట్టి ఈరోజు ఈ మెజార్టీతో మన పార్లమెంట్కి, తిరుపతి పార్లమెంట్ నుంచి మన అభ్యర్థి గెలుస్తున్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో వచ్చినాయి. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే, 1.5 సంవత్సరంలోనే 90% టోటల్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారు. కాబట్టి ఈరోజు ప్రజలు
మన ముఖ్యమంత్రి గారి మీద, మన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల మీద నమ్మకం పెట్టుకొని మనకి తీర్పు ఇచ్చారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇంకా మనం ఎంతో సమర్థవంతంగా ముఖ్యమంత్రి గారి పథకాలను, సంక్షేమ పథకాలని, అభివృద్ధి పథకాలని అమలు అయ్యేట్టు, ప్రజలకు చేరువయ్యేటట్టు చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై, ప్రతి నాయకుడిపై, మనందరిపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా ఈరోజు ఓట్ల లెక్కింపులో ప్రజలు ఇచ్చిన తీర్పు మేము ఏమైతే ముందు నుంచి చెప్తున్నామో, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి. ఇక సామాజిక వర్గం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఈటెల రాజేందర్ పైన భూ కబ్జాల పేరుతో పదవి నుండి బర్తరఫ్ చేయడం దారుణమని టీఎస్ఆర్టీసీయు టీజేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంత్ అన్నారు. ఎన్నికల అఫిడవిట్లో కేవలం 18 లక్షలు ఉన్నాయని చెప్పిన సీఎం దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నాయని, ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయని ప్రశ్నించారు. దీనిపై సీబీఐకి విచారణ ఇచ్చి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి ఈటెల వస్తున్న భూ కబ్జా ఆరోపణలపై ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలందరినీ మోసం చేస్తున్నారని, అక్రమంగా కోట్లు సంపాదించుకున్న కేసీఆర్ నిజాయితీగా ముందుకు వెళుతున్న ఈటెల రాజేందర్ పై కుట్ర పన్నారని ఆరోపించారు. ఈటెల రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే భూ కబ్జా ఆరోపణలకు తెరలేపారని విమర్శించారు. ఈ యొక్క తెలంగాణ ఈటెల రాజేందర్ గారి పైన ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వాలి, ఇతరు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఏదైతే కేసీఆర్ గారు చెప్పారో, ఈ కేసీఆర్ గారు కావాలని ఒక నియంత పద్ధతితోటి తనకు ఎదురుగా ఎవరు ఉండదు, ఎదురు తిరగదు అనేది ఏకైక లక్ష్యంతో సామాజిక వర్గం నుంచి నీతిగా, నిజాయితీవంతంగా మరి అభివృద్ధి పదంలో ముందుకు వస్తున్నటువంటి ఈటెల రాజేందర్ గారిని కావాలని ఈ యొక్క తెలంగాణలో బదలాం చేసి అతన్ని ఏ విధంగానే సరే ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి బయటికి పంపించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో కుట్ర పనుతూ, కుట్రపూరితంగా, మోసపూరితంగా కక్ష కట్టి ఈరోజు కేసీఆర్ గారు ఒక నియంత పద్ధతిని నన్ను అడిగే వాళ్ళు ఉన్నారు, ఆయన అడగొద్దు అనే ఏకైక లక్ష్యంతో ఈరోజు ఆయన పైన అనేక ఆరోపణలు చేస్తా ఉన్నారు. వాస్తవంగా ఏదైతే ఈటెల రాజేందర్ గారు ముద్దురాజు ఏకైక ముద్దు బిడ్డ, ఏదైతే ఈ యొక్క తెలంగాణలో కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతూ ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి తరుణంలో కావాలని ఒక రకంగా ఏదైనా సరే ఈయనను బదనాం చేయాలనేటువంటి ఏదైతే చేస్తా ఉన్నారో, నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి అంత సిద్ధశుద్ధి ఉంటే మరి గతంలో మీరు అఫిడేవిట్ లో దాదాపు 18 లక్షల రూపాయలు నా అకౌంట్ లో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు మరి మీ అకౌంట్ లో ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, మీరు ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, మీరు ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాలు ఉన్నది, మరి ఈ విధంగా ఎంత సంపాదించారు, ఈ ఇన్ని డబ్బులు ఎక్కడివి, మరి మీ మీద కూడా ఎంక్వైరీ చేయాలని మరి మీరు కూడా అది ఒకటి మీరే అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీతిగా, నిజాయితీవంతంగా మీరు మరి ఎన్ని డబ్బులు మీకు ఎట్లా వచ్చినాయని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా తెలంగాణ ప్రభుత్వంలో మరి అనేక మంది మంత్రులు, అనేక మంది ఎమ్మెల్యేలు అక్రమ సంపాదన ఏ విధంగా సంపాదించారో అది కూడా వారిపైన కూడా ఎంక్వైరీ చేయాల్సిందిగా మరి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక సామాజిక ఏదైతే స్థాయి నుంచి, సామాజిక వర్గం నుంచి ఏదైతే ఈటెల రాజేందర్ గారు ముందుకు వస్తున్నటువంటి తరుణంలో ఈ విధంగా చేయడం ఎట్టి పరిస్థితుల్లో క్షమించరానిది. సమాజం అంతా ఈ రోజు కుటిల ప్రయత్నానికి. ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ 38 కోట్ల నిధులతో నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని కమిషనర్ దినకరన్ తెలిపారు. కార్పొరేషన్ పాత భవనం తొలగింపు పనులను పరిశీలించిన ఆయన త్వరలోనే కొత్త భవనం కోసం చర్యలు చేపడతామని చెప్పారు. నూతన టెక్నాలజీని వినియోగించి పాత భవనం తొలగింపు చేపడుతున్నామని తెలిపారు. నమస్కారం. మన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ మన స్మార్ట్ సిటీ ద్వారా ఒక కొత్త బిల్డింగ్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ 38 crores ఈ టెండర్ కూడా ఫ్లోట్ అయింది. కమిటీ టు అప్రూవల్ రాగానే ఇక్కడ పని కూడా కొత్త బిల్డింగ్ పని కూడా మనం మొదలు పెడతాము. సో దీనికి మన ఇక్కడ ఉన్న ఆఫీస్ మనం వేరే లొకేషన్స్లో మనం షిఫ్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ అంటే శ్రీ శక్తి భవన్ 44 వార్డులు మనం పెట్టాము. దీని తర్వాత ఇక్కడ ఉన్న ఓల్డ్ బిల్డింగ్, పాత బిల్డింగ్ అదే మనం డిమాలిష్ చేస్తున్నాము. దీంతోపాటు ఇక్కడ ఉన్న అన్ని వాల్యుబుల్ ఐటమ్స్ కూడా మనతో పాటు తీసుకువెళ్తున్నాము. అదే ప్రిజర్వ్ కూడా మనం చేస్తున్నాము. మళ్ళీ కొత్త బిల్డింగ్
అయిన తర్వాత ఆ పాత ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఇంపార్టెంట్ ఐటమ్స్ అది మనం మళ్ళీ కొత్త బిల్డింగ్లో మనం ఇన్స్టాల్ చేస్తాము. దీంతోపాటు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఉన్న అన్ని గ్రీనరీ, ఆ గ్రీనరీ మనం ఈ డిస్ట్రాయ్ చేయట్లేదు. ఇక్కడ ఉన్న మొక్కలు, ఇక్కడ ఉన్న ఈ చెట్లు అన్నీ 1 by 1 వేరే ప్లేసెస్కి మనం షిఫ్ట్ చేస్తున్నాము. మన కొత్త ఆఫీస్కి కొన్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ పెద్ద పెద్ద ట్రీస్ కూడా మనం మన కొత్త ఫామ్ అయిన ఈ అక్షర స్కూల్ దగ్గర రోడ్ దగ్గర మనం ఒక కొత్త టెక్నాలజీ, మంచి టెక్నాలజీ వాడుకొని ఈ ట్రీ అలానే అక్కడ షిఫ్ట్ చేస్తున్నాము. దీనికి టెండర్ కూడా మనం పాస్ చేసాము, ఫ్లోట్ అయింది అండ్ పాస్ చేసాము. ఇది కూడా త్వరగానే మనం చేస్తున్నాము. సో ఈ పని ఒక 1 to 2 వీక్స్లో పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ ఒక 1 month లోపల ఇక్కడ ఒక శంకుస్థాపన చేసి, కొత్త బిల్డింగ్ కోసం శంకుస్థాపన చేసి ఇనాగ్రేషన్ లాంచింగ్ స్టోన్ పెట్టుకొని మనం ఈ కొత్త బిల్డింగ్ ముందుగా తీసుకువెళ్ళి అది కూడా హార్డ్లీ ఒక 1 yearలో అది కూడా కన్స్ట్రక్ట్ అయ్యే విధంగా మనం చూసి కాకినాడ ప్రజల కోసం ఒక మంచిగా పెద్దగా స్మార్ట్. ఇక కరోనా సోకకుండా ప్రతి ఒక్కరూ డబుల్ మాస్కులు ధరించాలని, స్వీయ నియంత్రణే ప్రాణానికి రక్ష అని కొంపల్లి శ్రీకర హాస్పిటల్ మేనేజింగ్ పార్ట్నర్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ జూకంటి నవవికాస్ అన్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ప్రమాదకరంగా ఉందని, ప్రజలందరూ దీనిపై అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని కోరారు. అపోహలు వీడి అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని తెలిపారు. తమ హాస్పిటల్లో కూడా కరోనా వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజల ప్రాణాల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. Good afternoon, Andy. This is Dr. Navavikas. I'm a consultant physician and a critical care specialist, Srikara Hospitals, Kompalli. సెకండ్ వేవ్లో ఇంత తీవ్రంగా వస్తున్న కరోనా నుంచి మనం కాపాడుకోవడం కోసం అందరూ ఎవరిది వాళ్ళు గుంపుల్లోకి వెళ్లకుండా, ఎవరిది వాళ్ళు అత్యవసరమైన వస్తువుల కోసం మాత్రమే బయటకు వెళ్ళుకుంటూ, ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు కూడా డబుల్ మాస్క్ ధరిస్తే ముఖ్యంగా మంచిది. అండ్ ఆరోగ్య పోషకాల విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుంటే అది ఇమ్యూనిటీని పెంచుకునే దానికి మనకు ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు చిన్నపిల్లలు కానీ వయసులో 50 ఏళ్ళ కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అత్యవసరంగా ఉంటే తప్ప బయటికి వెళ్ళడం వాళ్ళు తగ్గించుకుంటేనే మంచిది. రెండవది, ఈ సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్లో లేదండి. ఫస్ట్ వేవ్లో ఉన్నప్పుడు ఈ 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు అడ్మిట్ అవ్వడము, ఆక్సిజన్ మీకు వెళ్ళడం అనేది మేము ఎప్పుడు చూడలేదు. కానీ ఈ సెకండ్ వేవ్లో మాత్రం చాలా ఎక్కువగా రోగ తీవ్రత ఎక్కువగా ఉంది. అండ్ 30 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఆక్సిజన్ మీకు వెళ్తూ ఉన్నారు. అండ్ చిన్నపిల్లల్లో కూడా ఈసారి రోగ తీవ్రత ఎక్కువగా ఉంది. సో రోగ తీవ్రత ఎక్కువగా ఉన్నా కూడా మనం ముఖ్యంగా భయపడకుండా దీన్ని మనం ఎదుర్కోవడం, దీని నుంచి బయటపడడం ఎలాగంటే ఫస్ట్ అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని కొన్ని హాస్పిటల్స్కో, కొన్ని సెక్టర్స్కో ఇవ్వకుండా ఆల్మోస్ట్ ప్రతి హెల్త్ ఫీల్డ్లో ఉన్న ప్రతి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ దీన్ని ఒక మ్యాసివ్ క్యాంపెయిన్ లాగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రతి ఇంటింటికి, ఎలాగైతే ఎలక్షన్స్ అప్పుడు ప్రచారం చేయడానికి ఇంటింటికి వెళ్తూ ఉంటారో, ఎలాగైతే మనకు జనాభా లెక్కలు చూసినప్పుడు ఇంటింటికి వచ్చి ఎలా చేస్తున్నారో, అలాగే ఒక స్ట్రెచ్ ముందు షార్ట్ లాక్డౌన్లో పెట్టేసి ప్రతి ఇంటింటికి వ్యాక్సిన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చుకుని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అండ్ వ్యాక్సిన్ ఒకటి మనం రోగాన్ని కాపాడుకోవడానికి, వ్యాక్సిన్ ఇచ్చినంత మాత్రమే రోగం రాదని కాదండి, వ్యాధి యొక్క తీవ్రత తక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. అండ్ వ్యాక్సినేషన్ ఇప్పుడు ఒకటే మనకున్న వెపన్. దాంతోపాటు వ్యాక్సిన్ తీసుకునే లోపు మనం ఖచ్చితంగా మాస్క్ ధరించుకుంటూ, నోరు దగ్గరికి చేతులు వెళ్తున్న ప్రతిసారి చేతులు శానిటైజ్ చేసుకుంటూ, మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు, బయట ఎక్కడైనా బస్సులో కానీ అక్కడెక్కడ చేతులు పట్టుకున్నప్పుడు మనం మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకంటే వైరస్ అనేది ఖచ్చితంగా నోట్లోకి వెళ్ళాలి, ముక్కులోకి వెళ్ళాలి అట్లా ఏముండదు. మీ బట్టల పైన ఎక్కడైనా పడవచ్చు. సో ఖచ్చితంగా బట్టలు తీసి విప్పేసి స్నానం చేసి మనం ఫ్రెష్ చేసుకున్నాక ఇంట్లో వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం కానీ ఇవన్నీ చేస్తూ ఉండాలి. అండ్ రెండవది, ఖచ్చితంగా వ్యాక్సిన్ నుంచి ఎవరికి ఎలాంటి అపోహలు అవసరం లేదండి. కోవిషీల్డ్ కానీ, కోవాక్సిన్ కానీ అన్ని వ్యాక్సిన్స్ బాగానే పనిచేస్తున్నాయి. సో ఎవ్రీవన్ హ్యాస్ టు గెట్ వ్యాక్సినేటెడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ మనకు May 1 నుంచి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి వ్యాక్సిన్స్ అందుబాటులో వస్తున్నాయండి. డెఫినెట్లీ వ్యాక్సినేషన్ తీసుకోండి. Good afternoon, Andy. This is Dr. Navavikas. I'm a consultant physician and a critical care specialist, Srikara Hospitals, Kompalli.
ఇక నకరికల్ సాధారణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ హాలుకు అభ్యర్థుల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను తరలించారు. అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. మామూలుగా ఉన్నది చూద్దాం. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో విషాదం చోటు చేసుకుంది. శాంతిపురం మండలం దుండికుప్పం గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి తన తండ్రికి కరోనా సోకడంతో మనస్తాపంతో గుడిపల్లి రైల్వే సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు ఆందోళనకు దిగారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్డా రమేష్, హాస్పిటల్ కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ అధ్యక్షురాలు శారద ఆధ్వర్యంలో కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఆందోళన చేస్తే కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ప్రతి నెల జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరిస్తామని, వేతనాలు పెంచుతామని లిఖితపూర్వక హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని వారు మండిపడ్డారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నగర్ సివిల్ హాస్పిటల్లో పనిచేస్తున్న పేషెంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ గార్డు కార్మికులకు 2017లో టెండర్ వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 6,000, 7,000 జీతంతో అనేక మంది రోగులకు, అది కరోనా వచ్చినా, ఇంకే రోగం వచ్చినా, ఇంకేం రోగం వచ్చినా, ప్రతి రోగి యొక్క మలమూత్రాలను మొత్తం ఎక్కడికక్కడ శుభ్రం చేస్తూ తల ప్రాణాలను హరించుకుంటూ పేద ప్రజల కొరకు సేవలు చేస్తున్న హాస్పిటల్ కార్మికులకు గత 6-7 సంవత్సరాల నుంచి వేతనాలు పెంచకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఒకవైపు నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు పెరగడం లేదు. ప్రైవేట్ హాస్పిటల్లో అటువంటి జీతాలు పెరుగుతున్నాయి తప్ప గవర్నమెంట్ హాస్పిటల్లో జీతాలు పెరుగుతలేవు. ఈ జీతాలు పెరగాలని అనేక రకాల ఉద్యమాలు చేశాం. డిఎంఏ గారు సాక్షాత్తు లిఖితపూర్వకంగా ఇచ్చిన డిఎంఏ గారు ఇచ్చిన హామీ కూడా నెరవేరడం లేదు. కరోనా ఇన్సెంటివ్లు రావడం లేదు. ఎవరెవరో మున్సిపల్ కార్మికులకు, గ్రామ పంచాయతీ కార్మికులకు, అంగన్వాడీలకు, పోలీసు వాళ్ళకు అందరికీ రకరకాల కరోనా ఇన్సెంటివ్లు ఇచ్చారు, కానీ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. కరోనా రోగులకు ప్రత్యేకంగా బెడ్ దగ్గర ఉండే కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా సేవలు చేస్తున్నాయి. ఇలాంటి హాస్పిటల్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. ఇక పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ టోల్గేట్ సిబ్బంది విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై టోల్ సిబ్బంది టోల్గేట్ వద్దే ధర్నా చేయడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా టోల్ సిబ్బంది మాట్లాడుతూ ఫాస్టాగ్ విధానం అమల్లోకి రావడంతో సిబ్బందిని తొలగిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. బసంత్ నగర్ హెచ్కేఆర్ టోల్గేట్ లో 120 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. ఫాస్టాగ్ విధానంతో తమను ఒక్కొక్కరిగా విధుల నుండి తొలగిస్తున్నారని, లేదంటే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు ట్రాన్స్ఫర్ చేస్తున్నారని ఆవేదన తెలిపారు. వీళ్ళనేమన్నది వాళ్ళనే
మీరు మాట్లాడు వచ్చారు వస్తారు 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 వాళ్ళు కూడా వస్తారు వచ్చి మాట్లాడురు అన్న. గొడవ కాదు, ఎలాంటి ఆస్కారం లేదు. వాళ్ళకి అన్యాయం జరిగి ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళనేమలేదు, వాళ్ళనేమలేదు, ఎవరినేమలేదు. ఎక్కడ అన్యాయం ఇంకా నయం మీరు మాట్లాడరు. ఇక కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించి చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు గౌతమ్ రావు అన్నారు. కాచిగూడలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వారు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రజలే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర బీజేపీ ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ కేశబోయిన శ్రీధర్, బీజేపీ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ వినోద్ యాదవ్, కాచిగూడ కార్పొరేటర్ ఉమా రమేష్ యాదవ్, కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో యొక్క శానిటైజర్స్ తర్వాత మాస్కులు పంచేటువంటి కార్యక్రమం చేపట్టింది. ఏదైతే ఈ కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ముఖ్యంగా 3 పాటించాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతాం. ఒకటి మాస్క్ ధరించడము, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కొని శానిటైజ్ చేసుకోవడము, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు. కాబట్టి ఈ 3 కనుక పాటించినట్లయితే ఎక్కువ ఈ యొక్క మహమ్మారిని మనం ఎదుర్కోగలుగుతాం. అధైర్యపడకుండా ఏదైతే ప్రజలు ఇబ్బంది పెట్టినట్టు దీనికి నిలబడాల్సిన అవసరం ఉంది. సామాజిక సంస్థలు, ప్రభుత్వం వెంటనే స్పందించి ఐసోలేషన్ ఉండడానికి ఇబ్బంది ఉన్నటువంటి కుటుంబాలను కూడా ఐసోలేషన్ సెంటర్స్ ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా, ఇక్కడ ఫంక్షన్ హాల్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ కోరుతాం. భారతీయ జనతా పార్టీ నగర ఓబీసీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పేద ప్రజలకు మాస్కులు మరియు శానిటైజర్ పంచడం జరిగింది. ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో 3 విషయాల పట్ల శ్రద్ధగా పోయించినట్టయితే మనం కాపాడుకోగలుగుతామని ఈ కోవిడ్ నిబంధనలు చెప్తా ఉన్నాయో దాంట్లో ఒకటి మాస్క్ ధరించడము, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కొని శానిటైజర్స్ యూజ్ చేయడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్టయితే ఈ మహమ్మారిని మనం ఎదుర్కోగలుగుతామని చెప్పి చెప్పడం జరుగుతాం. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. అంతేకాకుండా మేము ప్రజలకు కోరుతా ఉన్నాం, తప్పనిసరిగా అందరూ కూడా మాస్క్ ధరించాలా, ఎప్పటికీ చేతులు కూడా శుభ్రంగా కట్టుకొని సోషల్ డిస్టెన్స్ కనుక మెయింటైన్ చేసినట్టయితే మన సమాజం నుంచి దీన్ని దూరం చేయగలుగుతాం. మనం కాపాడుకోవడం, మన సమాజంలో ఉన్నటువంటి మన బంధువులందరినీ కూడా కాపాడుకునేటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్క యువకులు, ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నం కావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో యొక్క శానిటైజర్స్ తర్వాత మాస్కులు పంచేటువంటి కార్యక్రమం చేపట్టింది. ఏదైతే ఈ కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ముఖ్యంగా 3 పాటించాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతాం. ఒకటి మాస్క్ ధరించడము, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కొని శానిటైజ్ చేసుకోవడము, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు. కాబట్టి ఈ 3 కనుక పాటించినట్లయితే ఎక్కువ ఈ యొక్క మహమ్మారిని మనం ఎదుర్కోగలుగుతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సింహాచలం దేవస్థానంలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు, శానిటేషన్ పనులు ముమ్మరం చేసిన అధికారులు.
తిరుపతి ప్రజలు టీడీపీ కుట్రలను తిప్పికొట్టారు. వైసీపీ విజయంపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్య. ఈటెల రాజకీయ ఎదుగుదలను సీఎం ఓర్మలేకపోతున్నారు. కేసీఆర్ పై టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు మండిపాటు. కాకినాడలో స్మార్ట్ సిటీ పనులు వేగవంతం. కార్పొరేషన్ పాత భవనం తొలగింపు పనులు పరిశీలించిన అధికారులు. చిత్తూరు జిల్లా కుప్పంలో విషాదం. తండ్రికి కరోనా పాజిటివ్. మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్య సమాజ్ హితం.